దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాహుల్ దేవేగౌడతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భాజపాయేతర ప్రభుత్వాల వల్లే అభివృద్ధి జరిగిందని, కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. భాజపా మోదీ ఓడిపోతేనే దేశానికి విముక్తి అని చంద్రబాబు అన్నారు. దేశమంతా 3 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి. అభివృద్ధి తగ్గిపోయింది. 50 లక్షల మందికి ఒక సంవత్సరంలో ఉద్యోగాలు పోయినాయి. దేశమంతా 3 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి. డిమానిటైజేషన్ లో మొత్తం డబ్బులంతా తిరిగి బ్యాంకులకు వచ్చాయి. 99.3% వచ్చాయి. అంటే కొండను దువ్వి ఎలుకను కూడా పట్టుకోలేని ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగ సమస్య వచ్చింది. ఇంకో పక్క 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి రైతులకు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కునే పరిస్థితికి వచ్చారు. ఎల్పీజీ చూస్తే 2 ఇంతలు పెరిగింది. 2014 400 ఉంటే ఇప్పుడు 800 చేశారు. పెట్రోల్ పైన 200% ట్యాక్స్ పెంచారు. డీజిల్ పైన 400% పెంచారు. ఒక్క బ్యాంకులే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ గా బ్యాంకులన్నీ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మన దేశంలో ఉండే నల్ల డబ్బులు విదేశాలకు వెళ్లిపోయి 50% స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి తప్ప వీళ్ళు తెచ్చింది ఏమీ లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేశంలో అవినీతి పరులు విదేశాలకు పారిపోయారు. వీళ్లే పంపించే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే ఈ రోజు మనం ఒకసారి చూస్తే పార్లమెంట్లో నరేంద్ర మోడీ స్పెండ్ చేసింది 15 రోజులైతే 200 రోజులు విదేశాల్లో స్పెండ్ చేసిన వ్యక్తి. అందుకని ఈ రాయచూరులో వచ్చినప్పుడు ఒక విషయం నా దృష్టి తీసుకొచ్చారు. తుంగభద్ర డ్యామ్ రిజర్వాయర్ పూర్తిగా సిల్ట్ వచ్చి ఇబ్బందులు పాలవుతా ఉంది. 33 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంట్లో 30% ఆంధ్రప్రదేశ్కి, మిగిలింది కర్ణాటకకి, కొద్దిగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది. తప్పకుండా ఈ సమస్య నా దృష్టి కూడా వచ్చింది. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడతాను. కుమారస్వామి గారితో కూడా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని ఈ రాయచూరు మీటింగ్ లో రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని నేను మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ మీటింగ్ చూస్తున్నాను. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇదే స్పందన దేశం అంతా ఉంది. నరేంద్ర మోడీ గారి ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతూ కర్ణాటక మొత్తం జేడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఇటు పార్లమెంట్లో బ్రహ్మాండంగా గెలిపించి రేపు నూతన ప్రభుత్వానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ తెలుగు వారందరినీ మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను స్వార్థం కోసం రాలేదు. ఈ దేశం కోసం వచ్చాను. ప్రజాస్వామ్యం కోసం వచ్చాను. భవిష్యత్తు కోసం వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలి. బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి జేడీఎస్ ని కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ